చుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వేటిని చేయుటకు ఈ అధికారము నీకెవడి ఇచ్చెనని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడని చెప్పెను. అందుకు వారు, మనము పరలోకం నుండి కలిగినదని చెప్పినోడలా? ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననేను. దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. మరి సమయంలో సేవకులను ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా చూద్దామా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా. అందరం క్షేమంగా ఉన్నామా? హల్లెలూయా. థ్యాంక్ గాడ్ దట్ వీఆర్ అలైవ్ దిస్ మార్నింగ్. లెట్స్ ప్రైజ్ గాడ్. ఈ ఉదయకాల సమయంలో అసలు మనం బ్రతికున్నామంటేనే దేవుని యొక్క కృప అయి ఉన్నది. ఎవరి కృప అయి ఉన్నది? దేవుని కృప. మనం తిన్న భోజనం కాదు, మనం ఉంటున్న ఇల్లు కాదు, మనము కట్టుకునే బట్టలు కాదు, మనకున్న ఆస్తిపాస్తులు అంతకంటే కూడా కాదు. దేవుని యొక్క కృప, దేవుడు చేసినటువంటి మేలు వల్లే నీవు నేను కూడా బ్రతికి ఉన్నామని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇందాక చక్కటి పాట పాడుకున్నాము, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. సో దేవుడు మేలు చేయకోకుండా ఉండలేడు. మరి మనం ఎలా ఉండకోకుండా ఉండాలి? ఆరాధించక ఉండలేమయ్యా. ఈ రెండు కూడా ఏ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ ఆల్వేస్ డస్ గుడ్, గాడ్స్ పీపుల్ ఆల్వేస్ షుడ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. జీసస్ ఈజ్ గుడ్ అండ్ హీ డస్ గుడ్ థింగ్స్ ఫర్ అస్. ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడినటువంటి వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ హృదయం మీద చేయి పెట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఏమనంటే, యేసయ్యా, దేవా, దేవుడా, నీ వాక్యము ద్వారా, నీ బైబిల్లో ఉన్న పరిశుద్ధమైన మాటల ద్వారా మాతో మాట్లాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఇక్కడికి చేరికూడి వచ్చారు. వారి హృదయ అంతరంగంలో నీ వాక్యమును ప్రవేశపెట్టండి. వాళ్ళకున్నటువంటి కోరికలేంటో, ఆశలేంటో, బాధలేంటో నువ్వు ఎరిగిన దేవుడు కాబట్టి దేవా, వారికి తగిన రీతిలో ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మాట్లాడమని, నన్ను నీ సిలువ చోటున మరుగుపరిచి మాకు అవసరమైన సత్యవాక్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క మార్కు సువార్త 11వ అధ్యాయంలో పోయిన ఆదివారం రోజున 2 విషయాలు 2 వచనాల్లో నుంచి నేను మీకు చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనాన్ని నేను మీకు వాక్యాన్ని బోధించాను. యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, 2 మాటలు నేను మీతో చెప్పాను. ఒకటేంటి? ఫస్ట్దేంటి? మన్నించటం. ఏం చేయాలి? ఎవరిని మన్నించాలి? ఎవరిని? ఎవరి నోట్లోంచి రావట్లేదు, ఎందుకంటే అది చాలా కఠినమైన మాట మన్నించటం అనేది. నేను మన్నించాలా అని. ఎవరిని మన్నించాలని ఉంది? ఒకని మీద విరోధం ఏదన్నా ఉంటే, అర్థమవుతుందా? మీకు విరోధం ఏదన్నా ఉంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము మన్నించాలి, క్షమించాలి. మరి ఈ వారం అంతా చేశారా మీరు? నిజంగా చెప్పండి,
ఈ వారమంతా కూడా మీరు ప్రాక్టీస్ చేశారా మన్నించటం అనేది? ఎంతమంది చేశారు? మనకు పొరపాట్లు జరిగి ఉంటాయి, మనము పొరపాటు చేసి ఉంటాం, మనం తప్పు చేసి ఉంటాం, ఇతరులు మన ఎడల పొరపాటు చేసి ఉండొచ్చు, తప్పు చేసి ఉండొచ్చు, విరోధముగా లేచి ఉండొచ్చు. మరి ఈ రెండు కార్యాలు జరిగినప్పుడు మన్నించారా? హల్లెలూయా. మన్నించిన వారందరినీ దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మన్నించిన నీవు మరొక మెట్టు ఎక్కాలి. ఏంటది? అది మర్చిపోవటం. సో ఒకసారి ఒక మెట్టు కష్టం, ఒక మెట్టు ఈజీ. ఏంటది? అది మన్నించటం, క్షమించానులే అంటాం. కానీ మర్చిపోవటం, మీలో ఎంతమంది మర్చిపోయారు? ఎంతమంది మర్చిపోయారు? అంటే మీ తోటివారు చేసిన తప్పుని, తోటివారు ఎవరో కాదు, మీ ఇంట్లోనే. చూడండి, మనం బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, మీ ఇంట్లోనే. నేను అదే చెప్పాను, భార్య భర్తల మధ్య ఎప్పుడన్నా వైరాగ్యం వచ్చినప్పుడు, వైరం కలిగినప్పుడు, ఏదో కొంచెం విరోధముగా మనస్మర్థంలో వచ్చి మాట్లాడుకున్నప్పుడు క్షమించారా? మన్నించారా? అడిగేవా చేతులు పట్టుకొని ఐఎమ్ సారీ, నన్ను మన్నించని అడిగారా? నిజంగా ప్రాక్టీస్ చేయండి. మన్నించటం ఒకటైతే మర్చిపోవటం కూడా ఇంకొకటి. సో ఫర్గివ్, ఫర్గెట్, దిస్ టూ థింగ్స్ జీసస్ టాట్ us. యాజ్ ఏ క్రిస్టియన్స్, దేవుని బిడ్డలుగా మనం ఈ రెండు పనులు చేయాలని యేసు ప్రభువారు మనకు చెప్పాడు. ఎప్పుడు మరలా అయ్యా వీళ్ళు చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు ఇంతేనే. నాకు వచ్చి చెప్పేది ఏంటంటే, చాలామంది అయ్యో స్వామి వీటి బాధ పడలేకపోతున్నాను స్వామి, అయ్యో మా యజమానుల సంగతి మీకు తెలియదు పాస్టర్, అమ్మో ఆయన పైకి చూడటానికి బాగానే ఉంటాడు కానీ లోపల ఉండేది మీకు తెలియదు పాస్టర్ అంటూ ఉంటారు. ఎస్, నీకు నాకు తెలియదు, కానీ మనకి యేసు స్వామి నేర్పించింది ఏంటి? వాళ్ళ గురించి తెలుసుకొని ఇంతవరకే మన్నించమన్నాడా? ఇన్ని రోజులే మన్నించమన్నాడా? ఈ పాపాలే మన్నించమన్నాడా? ఏం చేయమన్నాడు? ఎప్పుడును. ఎప్పుడంటే నువ్వు చనిపోయే వరకే, లేకపోతే వాళ్ళు చనిపోయే వరకే. హల్లెలూయా. ఇది చాలా కష్టము. ఇదేదో ఊరక మన కాలు వేరే వాళ్ళకి చూడకుండా తగిలితే ఇట్లా అంటూ ఉంటారు, చూసావా, ఇట్లా అంటూ ఉంటారు. అది కాదు, అది ఊరికి అనేది. అదొక ఆచారంతో మనం అందరం నేర్చుకున్నాము. కానీ నిజమైన మన్నింపు ఏంటంటే, ఆ పాపాన్ని నీ హృదయంలో నుంచి తీసివేసుకోవటమే నిజమైన మన్నింపు. హల్లెలూయా చెబుతారా? యేసు ప్రభువారు ఇట్లా బోధిస్తూ ఉంటుంటే ఈయన యొక్క అధికారాన్ని కొంతమంది ప్రశ్నించారు. యేసు ప్రభు యొక్క అధికారాన్ని ప్రశ్నించారు. ఏమనంటే, ఏ అధికారంతో నువ్వు ఈ పనులు చేస్తున్నావు? ఎవరిచ్చారు నీ యొక్క ఈ అధికారాన్ని? దెర్ ఇస్ ఎ ఛాలెంజ్, దెర్ ఇస్ ఎ క్వశ్చన్. చూసావా, ఈ యొక్క 3 రకాలైన గుంపులు ప్రజలు యేసు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. దెర్ ఆర్ 3 గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్స్ అండ్ ఆస్క్ ఏ క్వశ్చన్. అదే ఇందాక బ్రదర్ రాము చదివాడు. ఏమంటున్నాడంటే, యెరూషలేం పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో తిరుగుతూ ఉండగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారు, మార్క్ చాప్టర్ 11:27-33లో, ఇక్కడ ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను, వీళ్ళందరూ మత నాయకులు, యోదయ మతాన్ని కాపాడటానికి పుట్టినటువంటి వాళ్ళలాగా ఉన్నవాళ్ళు. వీళ్ళు మతాన్ని కాపాడటానికే ఉంటారు, మనుషులను కాపాడటానికి కాదు. చూసారా, ఇది చాలా పెద్ద ప్రమాదము. ఈ రోజున ప్రపంచము ఈ మతం అనే మొత్తులో పడిపోయి మనుషులకు విలువివ్వట్లేదు. వాళ్ళ మతాన్నే గొప్పగా చూసుకోవాలి, వాళ్ళ మతమే ప్రచారం జరగాలి. ఇది చాలా పొరపాటు మానవ జాతికి. ఇది చాలా ప్రమాదము కూడా. ఇది విషము, దిస్ ఎ పాయిజన్. ఈ మత నాయకులు ప్రధాన యాజకులు ఎవరంటే, దేవాలయములో ఆచార్యులు లాంటి వారు, ధర్మకర్తలు. అర్థమవుతుందా? అంటే దేవునికి మనుషులకు మధ్య యాజకత్వం చేసేటువంటి వారే ఈ ప్రధాన యాజకులు. వీళ్ళ వృత్తి అది, వీళ్ళ పని అది. వీళ్ళు బయటికి కనపడరు, అసలు బయటికి కూడా రారు.
బయటికి రారంటే ఏంటంటే, కానీ వీళ్ళు మాత్రము వీళ్ళ యొక్క ఫిలాసఫీని ప్రజల్లోనికి బలంగా నెడుతూ ఉంటారు ఈ ప్రధాన యాజకులు అనేటువంటి వారు. రెండో గుంపు ఎవరంటే శాస్త్రులు. శాస్త్రాన్ని పఠించేవారు, ధర్మశాస్త్రాన్ని, వీళ్ళకి ధర్మ గ్రంథాలు తెలుసు, ఈ గ్రూపు వాళ్ళు. మూడవ గుంపు ఎవరంటే పెద్దలు. వీరెవరంటే సమాజంలో ఉండేటువంటి పెద్దవారు, ఆ యొక్క వర్గానికి రిప్రజెంటేటివ్స్. ఈ ముగ్గురు గుంపు వారు వచ్చి యేసు ప్రభుని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ దిస్ అథారిటీ టు ఫర్గివ్ ద పీపుల్, టు సే దట్ దీస్ వర్డ్స్, క్షమించండి, మన్నించండి అనే మాటలు తమాషా అయిన మాటలు కాదు, దేవుడు మాత్రమే మాట్లాడే మాటలు. ఓన్లీ గాడ్ కెన్ స్పీక్ దీస్ వర్డ్స్. ఇప్పుడు యేసు ప్రభుని వీళ్ళు కేవలం ఒక మనిషిగా చూస్తున్నారు, కానీ ఆయనలో ఉన్నటువంటి దైవికమైన మాటల్ని దైవ మాటలుగా, దేవుని యొక్క వాక్కులుగా ఆ రోజునున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది. ఏమంటున్నారంటే ఈ యొక్క 28వ వచనము, ద ఛాలెంజ్ ఆఫ్ అథారిటీ, వర్సెస్ 27 to 28. ఇఫ్ యూ వాంట్ రైట్ ఇట్ డౌన్, యూ రైట్ ఇట్ డౌన్. ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అధికారాన్ని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. 28వ వచనములో, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు, వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఇచ్చిన వాడు ఎవడని అడుగుతున్నారు. రెండు ప్రశ్నలు ఇక్కడ అడుగుతున్నారు. దేర్ ఆర్ టూ క్వశ్చన్స్ asked by this religious leader to Jesus. By whom you got this authority? From whom you got this authority? Who gave you the permission? నీవు ఏ అధికారము వలన ఈ కార్యం చేస్తున్నావు? Do you have the authority or did you get this authority? ఏంటి? యేసుప్రభు వారు స్వస్థపరిచాడు, యేసుప్రభు వారు బాగు చేశాడు, దెయ్యములను వెళ్ళగొట్టాడు, కుష్టి రోగులను ముట్టి బాగుపరిచాడు, గుడ్డివారు వచ్చారు. నేను ఇంతకుముందు చెప్పాను, బర్తలోమై అనేటువంటి ఆయన యేసుక్రీస్తు వారు త్రోవను వెళ్తుంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నేను గుడ్డివాడిని, నేను చూడాలనుకుంటున్నానంటే, యేసుప్రభు వారు ఏ డబ్బులు తీసుకోలేదు, యేసుప్రభు వారు ఏ వైద్యము చేయలేదు, కేవలము తన చేతులు తన కళ్ళు మీద పెట్టాడు. యేసుప్రభు వారు కళ్ళు మీద చేతులు పెట్టినప్పుడు వాడు గుడ్డివాడు, ఆ చేతులు కళ్ళ మీద నుంచి తీసినప్పుడు వాడికి చూపు వచ్చింది. హల్లెలూయా. 10 మంది కుష్టి రోగులు వచ్చారు. ఆ కాలంలో కుష్టి రోగం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి అంటువ్యాధి. కాబట్టి అలాంటి వారిని ఊరు వెలుపల ఒక గుడిసేసి దాంట్లో పెట్టేటువంటి వారు. అక్కడ వీరు యేసుప్రభు వారు వెళ్తూ ఉంటుంటే దూరముగా నిలబడి అంటున్నారు, యేసు నీకు ఇష్టమైతే మమ్ములను శుద్ధి చేయంటే, యేసుప్రభు వారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి కేవలము, బాగా వినండి, కుష్టి రోగము, పుళ్ళు, చేతుల నిండా కూడా కురుపులు, ముఖమంతా కూడా గాయాలు, బహుశా సీము రక్తము కారుతా ఉందేమో, వాళ్ళకు నొప్పి తెలియదు, స్పర్శ తెలియదు, అలాంటి వారి మీద చేతులుంచాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. చూసావా, ఏ మత నాయకుడు కూడా, ఏ రిలీజియస్ లీడర్ కూడా, ఏ దేవుడు అని చెప్పించుకునే వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి అపవిత్రమైనటువంటి మనిషిని ఎప్పుడూ కూడా ముట్టనటువంటి వారు. యేసుప్రభు వారు వెళ్ళి ముట్టాడు. యేసుప్రభు వారి చేతులు తన మీదకు వచ్చినప్పుడు కుష్టి వ్యాధి ఉంది, యేసుప్రభు వారి చేతులు వాడి మీద పడ్డప్పుడు కుష్టి వ్యాధి పోయింది. హల్లెలూయా. వాక్యంలో ఏమనుందంటే, వాళ్ళ దేహము మామూలు దేహం అయిపోయింది. ఒక గాయము లేదు, ఒక సీము లేదు, ఒక రక్తము లేదు, ఒక వాసన లేదు. వాడు సంతోషముగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఏ అధికారము కావాలి చేయాలంటే? ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, సరే నేను కూడా ఒక ప్రశ్న వేస్తా. దెర్ ఇస్ ఎ కౌంటర్ క్వశ్చనింగ్ ఆఫ్ దిస్ లీడర్స్. ఏమంటున్నాడంటే 29వ వచనములో, 29-30 వచనాల్లో యేసుప్రభు వారు అంటున్నాడు, అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు జవాబు చెప్పండి, అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో మీతో చెప్పేదనను.
సో ఇక్కడ డీల్ ఏంటంటే, సరే మీరు నన్ను అడిగారు కదా ప్రశ్న, ఇప్పుడు నేను కూడా ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరు దానికి సమాధానం చెప్పండి అని అడిగితే, పెద్ద ప్రశ్న ఏం అడగలేదు యేసు ప్రభు వారు, ఒక చిన్న ప్రశ్న అడిగాడు 29వ వచనంలో. అందుకు యేసు ఏమంటున్నాడంటే, ఈ 30వ వచనం, యోహాను ఇచ్చిన బ్యాప్టిజమము. యోహాను ఎవరు? యేసుక్రీస్తు బ్యాప్టిజం పొందుకున్నాడు. ఈ బ్యాప్టిజం ఇచ్చే యోహాను. ఎలిజబెత్ ద్వారా కలగబడినటువంటి జకరయ్య, ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ ద్వారా పుట్టినటువంటి వాడు. ఆయన గురించి మీరు చదవాలంటే ఇదిగో ఇక్కడికి రండి, లూకా సువార్తలోనికి వచ్చినట్లయితే, ఈ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, లేకపోతే ఇదిగో మీరు ముందుగానే చూసినట్లయితే 5వ వచనం దగ్గర నుంచి చూసినట్లయితే, యూదా దేశమందు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలోనున్న జకరయ్య అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఎలిజబెత్తు గొడ్రాలయ్యుండెను, ఆమెకు పిల్లలు లేరు. వారిద్దరూ కూడా కాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారు, ముసలివారైపోయారు. ఆ సమయంలో దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రుడే, ఆ ప్రవక్తే ఈ యొక్క బ్యాప్టిజం ఇచ్చి యోహాను. ఆ బ్యాప్టిజం ఇచ్చి యోహాను పెద్దవాడైన తర్వాత ఇదిగో మత్తయి సువార్తలో కానీ మీరు చదివినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కానీ మీరు వచ్చినట్లయితే ప్రియులారా, 1వ వచనములో ఉన్నది. ఈయన చేసిన పరిచర్య ఏంటో తెలుసునా? ఈయన ప్రవక్త అని జనులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. హేరోదు నమ్మాడు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 1వ వచనం కానీ చదివినట్లయితే, ఆ దినముల యందు బాప్టిజమిచ్చు యోహాను. మీరు అండర్లైన్ చేసుకోండి, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కాదు ఈ యొక్క యోహాను. బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేర్ ఆర్ 2 జాన్స్. ఇప్పుడు అంటున్నాడు, ఈ బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ వచ్చి ఏం ప్రకటించాడో తెలిసిన వీళ్ళకి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యము ప్రకటించుచుండెను. చూసారా, ఈ యొక్క బ్యాప్టిజం ఇచ్చే యోహాను, ప్రవక్త అయినటువంటి యోహాన్ ఏం చెబుతున్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించబడి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. చేంజ్ యువర్ లైఫ్స్, చేంజ్ యువర్ లైఫ్స్, చేంజ్ యువర్ లైఫ్స్, రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్. మీరందరూ కూడా ఏం చేయాలంటే మారు మనస్సు పొందండి అని ఇదిగో ఆ దేశంలో ఉన్న వారందరికీ కూడా ప్రకటిస్తున్నాడు. వారికి బ్యాప్టిజం ఇచ్చాడు. అందరూ నమ్మారు. అయితే నమ్మని వారు ఎవరో తెలిసిన, మత నాయకులు మాత్రం నమ్మలేదు. మీకు అర్థమవుతుందా? అందరూ నమ్మారు, కానీ మతాన్ని పట్టుకొని ఎలాడుతున్నారు చూడు, వారు మాత్రం నమ్మలేదు. వారు ఏం చేశారంటే, హేరోదు ఆ యొక్క బ్యాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తలను చంపేశారు. నీతిమంతుడైనటువంటి యోహాను యొక్క తలను చంపేశారు. కాబట్టేసి ప్రజల్లో బ్యాప్టిజం ఇచ్చే యోహాను ప్రవక్తని, దేవుని యొక్క సేవకుడని, నీతిమంతుడని అంతా ప్రకటించబడుతోంది. ఈ యొక్క అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను చదివినట్లుగానే దేవుడిచ్చాడు, దేవుడు పంపించాడు. ఎవరిని? బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ని. నేను చదివే కదా ఇంతకుముందు, ఇదిగో ఎలిజబెత్, జకరయ్య ఎలిజబెత్ ద్వారా కలిగినటువంటి సంతానము. దేవదూత అంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క రాజ్యాన్ని సిద్ధపరచడం కోసము, ఇదిగో యేసుక్రీస్తు మెస్సయ్య వచ్చే ముందు 6 నెలలు ఆయన పుట్టాడు. కాబట్టి యేసు ప్రభువారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీరు చెప్పండి, యోహాను ఇచ్చిన బ్యాప్టిజమము పరలోకము నుంచి వచ్చిందా, మనుషుల వల్ల కలిగిందా? అక్కడున్న వారందరూ కూడా నమ్ముతుంది ఏంటంటే, 30వ వచనంలో చూసినట్లయితే, యోహాను ఇచ్చిన బ్యాప్టిజం పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా, నాకు ఉత్తరం ఇయ్యడని చెప్పాను.
చూడండి, ఇప్పుడు వీళ్ళు ట్రిక్కీగా చూడండి, వీళ్ళందరికీ తెలుసు సత్యం ఏంటో తెలుసు. ద రిలీజియస్ లీడర్స్ నోస్ ద ట్రూత్ బికాస్ దే స్టడీ ద స్క్రిప్చర్స్, కానీ దే కెన్ ట్విస్ట్ ద ట్రూత్ ఫర్ దేర్ సేక్. వాళ్ళ కోసరము సత్యాన్ని అసత్యంగా మార్చగలిగిన సామర్థ్యము మత నాయకుల్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అది ఏ మతం అన్నా కానివ్వండి. వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి, వాళ్ళని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నాలు. ఇప్పుడు చూడండి ఏ ప్రయత్నం జరిగింది. ఇక్కడున్న నాయకులు అందుకు వారు 31 వచ్చిన అందుకు వారు మనము పరలోకము మనం నుండి పరలోకము నుండి కలిగినదని కలిగినదని చెప్పిన ఎడల ఆయన ఆ, అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని అడుగుదురు. బాగా వినండి, ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళ పక్కకు పోయి గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏం సమాధానం చెబుదాం రా. Verse 31 ఏం చెప్పాలి? అరే, దేవుని వల్ల కలిగిందంటే పరలోకం నుంచి వచ్చిందని కలిగిందని చెప్పామనుకోండి, అయితే మీరు పరలోకం నుంచి నమ్మిన, మీరు కూడా మత నాయకులు కదా, మీరు కూడా యాజకులు కదా, మీరు కూడా శాస్త్రులు కదా, మీరు కూడా పెద్దలు కదా, మరి మీరెందుకు నమ్మలేదు అని అడుగుతాడు యేసయ్య. ఆయన నమ్మలేదు కదా, ఆయన చంపేశారు. ఎవరిని? బాప్టిజం ఇచ్చే యోహాన్ని. మరలంటున్నాడు చూడండి, ఇక్కడ మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకున్నది. కానీ చూసే వీళ్ళు ఏమంటున్నారంటే తమలో తాము ఆలోచించుకుంటున్నారు. ఏమని? అందరూ యోహాను నిజంగా ప్రవక్తని ఎంచిరి కనుక ఊర్లో ఉన్న వారందరూ, దేశంలో ఉన్న వారందరూ కూడా యోహాను ప్రవక్తని, నీతిమంతుడని, యథార్థవంతుడని, దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడని ప్రజలందరికీ తెలుసు. అందాకెందుకు, మత నాయకులకి తెలుసు. కానీ మతానికి అడ్డం వస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే యోహాన్ని చంపేశారు. ఇప్పుడు అన్నాడు ఇక్కడ చూడండి, గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. ఇప్పుడు ఏం సమాధానం చెబుతున్నారు? ఈ సంగతి మాకు తెలియదయ్యానే ఎందుకు ఈ యేసయ్యకి ఇట్లా సమాధానం ఇస్తున్నారు? సత్యం తెలిసి కూడా అసత్యమైన సమాధానాన్ని చెబుతున్నారు. బాగా వినండి, సత్యము తెలిసి కూడా అసత్యమైన సమాధానం చెబుతున్నారు. ఎవరికి భయపడ్డారో తెలిసిన వీళ్ళు చూడండి, గనుక ప్రజలకు భయపడి. మతం ఏం చేస్తుందంటే ప్రజలను భయపెడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. మత నాయకులు చేసేటువంటి పని అదే. అది ఏ మతం అన్నా కానివ్వండి. ఇక్కడ వీరు భయపడుతున్నారు. ఆ సంగతి మాకు తెలియదని ఉత్తరం ఇస్తుంటే, ఆ సంగతి వాళ్ళకి తెలియదంటే తెలుసు. యోహాను దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడని తెలుసు, యోహాను నీతిమంతుడని తెలుసు, యోహాను దేవుని యొక్క ప్రవక్త అని తెలుసు, యోహాను బోధించిందంతా కూడా సత్యమని తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటున్నారు? దేవుని దగ్గర నుంచి వచ్చిందని చెబితే వీళ్ళు ఏం చేయాలో తెలుసు. ఇప్పుడు ఎవరిని అంగీకరించాలి? యేసుని అంగీకరించాలి. కానీ యేసుని అంగీకరించడం వాళ్ళకి ఇష్టమో లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నాను అది నేను మీతో చెప్పను. యేసు ప్రభువారు అంటున్నాడు, ఏ టైం బీయింగ్, నేను కూడా ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నానో నేను మీతో కూడా చెప్పను అంటున్నాడు. వాట్ జీసస్ హ్యాడ్ ద పవర్, అథారిటీ. ఏం అధికారం ఉన్నది? ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ప్రపంచంలో రకరకాలైన అధికారాలు ఉన్నాయి. హిట్లర్ అనేటువంటి ఆయన జర్మన్కి మిలిటరీ ఆర్మీ అంతా కూడా కంట్రోల్ చేశాడు 2వ ప్రపంచ యుద్ధంలో. ఆయనకున్న అధికారాన్ని చూస్తే ఒకడు చావమంటే చస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. మీకు అర్థమవుతుందా? అలాంటి గొప్ప మిలిటరీ కమాండరు యొక్క హిట్లర్. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి దేశ అధికారులకు కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏంటో తెలిసిన? పాలించే అధికారం ఉంది, పోషించే అధికారం ఉంది. అర్థమవుతుందా ప్రియులారా? ఒకరిని పైకెత్తే అధికారం ఉంది, ఒకరిని చంపే అధికారం ఉన్నది. ఇలా రకరకాలైన అధికారాలు
అధికారులకి లేకపోతే మంత్రులకి, ప్రధాన మంత్రులకు ఉంటున్నాయి. కానీ ఒక అధికారం మాత్రం ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఉన్నది. ఏ అధికారం అంటే, రండి నేను ఇప్పుడు మీతో చెబుతున్నాను. ఈ యొక్క మార్క్ చాప్టర్ 2 verse 10. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. 2వ అధ్యాయం 10వ వచనం అందరూ కూడా చదువుతారా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద, అమ్మా ఎక్కడంట? భూమి మీద, భారతదేశమే కాదు, అమెరికానే కాదు, ఆస్ట్రేలియానే కాదు, ఆఫ్రికానే కాదు, భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్తూ ఉన్నాడు. ఒకసారి హల్లెలూయా చెబుతారా? వాట్ జీసస్ ఈస్ టెల్లింగ్ దట్ I have the power and authority to forgive the sins of all the people on the earth. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికన్నా ఉందా? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు, రొనాల్డ్ ట్రంప్. అవునా? ఆయన రొనాల్డ్ ట్రంపో డొనాల్డ్ ట్రంపో అర్థం కావట్లేదు. చాలామంది ఆయన చేసే పనులను చూస్తుంటే అర్థమవుతుంది. ఆయనకు ఒక అధికారం ఉంది. ఏంటంటే, ఒక వెనిజులా అనే దేశం మీదకి వెళ్ళి ఆ దేశ ప్రెసిడెంట్ని ఏం చేశాడంటే తీసుకొని పోయాడు. అదేదో రాజకీయం, నేను దాని గురించి మాట్లాడతలేదు. బట్ ఆయనకున్న అధికారాన్ని వాడుకోవటం. ప్రెసిడెంట్గా ఒక యుద్ధాన్ని ఆపుతాడంట, ఒక యుద్ధాన్ని చేయగలడు, ఇలాంటిది. కానీ భూమి అంతటి మీద ఆయన సమాధానం తీసుకురాగలడంటే తీసుకురాలేడు. హల్లెలూయా. ఎవరు తీసుకురాలేరు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా తీసుకురాలేరు. కానీ నా యేసుక్రీస్తు మాత్రము భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. జీసస్ ఓన్లీ హ్యాస్ ద అథారిటీ టు ఫర్గివ్ ద wretched సిన్స్ ఆఫ్ ద పీపుల్. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ అథారిటీ. ఆమేన్. నాకు సంతోషంగా ఉంది. నా పాపములు, నా రోత బ్రతుకు, నా కంపు బ్రతుకు, నా పాపమునంతా కూడా చెడు 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 ఈ చెడునంతా కూడా తీసివేసి క్షమించే అధికారము ఈ దేశంలో ఏ పవర్ఫుల్ లీడర్స్కి లేదు, కానీ భూమి ఆకాశములను సృష్టించిన నా యేసయ్యకు మాత్రం ఉన్నది. హల్లెలూయా. డూ యూ బిలీవ్ దట్? ఇఫ్ యూ బిలీవ్, యువర్ సిన్స్ ఆల్సో విల్ బి ఫర్గివెన్. ఇక్కడ కూడా ఇదే అంటున్నాడు. ఈ మత నాయకులు అడుగుతూ ఉన్నారు. 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. 6వ వచనం చూడండి. మత నాయకులు ఎట్లా అడ్డం వస్తున్నారు, మత నాయకులు ఎలా అడ్డం వస్తున్నారో చూడండి. ద రిలీజియస్ లీడర్స్ హౌ దే ఆర్ హిండరింగ్. శాస్త్రులు అక్కడ కూర్చుండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషం చేయుచున్నాడు గనుక దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకొని రేచుండిరి. ఇప్పుడు చూసావు ఈ మత నాయకులు అనుకున్నాడు, అడ్డే వెయిట్ 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 జీసస్, నువ్వు కేవలం మనిషివి, సో వెన్ పీపుల్ సీ జీసస్ యాజ్ ద జస్ట్ ఎ మ్యాన్, just as a human, the question comes about the forgiveness. దేవుడు ఒక్కడే కదా క్షమించేది, కరెక్టే కదా. మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడా నన్ను క్షమించు అనుకుంటాం. ఇప్పుడు ఆ దేవుడే ఇక్కడ క్షమించాడు ప్రత్యక్షంగా. హల్లెలూయా. ఆయన ఏమన్నాడో తెలిసిన, ఎవరు చెప్పలేదు ఈ మాట. మీరు గ్రంథాల్లో చూడండి, పుస్తకాల్లో చూడండి. ఇక్కడ నా యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన, అయితే పాపములు క్షమించుటకు. ఏం క్షమించటానికంట? పాపం అంటే ఏంటి? ఇష్టమా ఎవరికన్నా? సపోజ్ ఎవరైనా కూడా ఒక పాపం చేశారని నీకు తెలిస్తే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా? వాళ్ళని సాధ్యమైనంత దూరంగా పెడతాం మనం, అవునా కదా. మనము దుష్టుణ్ణి దూరంగా పెట్టంట ఒక సామెత ఉంది, అవునా కదా. పాపంటే ఎంత దూరంగా పెడితే ఆడు శుద్ధే మనకు వద్దయ్య అంటాం. అలాంటిది ఈ లోకంలో అలాంటి గబ్బు పాపములో ఉన్న మనిషిని క్షమించే అధికారం ఎవరికి ఉంటుందంటే దేవుడికి మాత్రమే ఉంటుంది.
ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, భూమి మీద నాకు మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ పాపములు క్షమించటం కోసము ఆయన సిలువలో రక్తం కార్చాడు. డియర్ బ్రదర్స్, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. నీ పాపాల కోసము ఏదో తెలిసిన నువ్వు పొందాల్సిన శిక్షణంతా కూడా యేసుక్రీస్తు వారి సిలువలో భరించాడు. ఆయన కాళ్ళల్లో మొలలు కొట్టారు, ఆయన తల మీద ముళ్ళి కిరీటం పెట్టారు, ఆయన ఒళ్ళంతా కూడా గాయపరచబడింది, ఆయన రక్తము కార్చాడు, ఆయన సిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన చెప్పినట్లుగానే ఎన్నో దినానో తెలిసినా 3వ దినాన, 3rd day he resurrected. హల్లెలూయా. సో నంబర్ 1, జీసస్కి ఎలాంటి అధికారం ఉందంటే పాపములు క్షమించే అధికారం ఉన్నది. ఇప్పుడు ఈ రోజున పాపిగా ఉన్న నీవు యేసు దగ్గరికి రా. చర్చి చెప్పేది అదే, మేము చెప్పేది అదే. అమ్మా, మనం పాపులమే, ఈ పాపములతోటి యేసు దగ్గరికి రా, ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్. 2వ అధికారం ఏంటో తెలిసిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటిది యోహాను సువార్త 1వ అధ్యాయము, జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. జాన్ చాప్టర్ 1 verse 12 ఏమనుంది ఇక్కడ? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి, బాగా వినండి, అనగా there is no religion, there is no caste, there is no creed. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు, బాగా వినండి, ఎవరు పిల్లలు అవటానికి? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. 2వ అధికారం ఏంటో తెలిసిన? ఫస్ట్ వన్, టు ఫర్గివ్. దెర్ ఇస్ ఎ అథారిటీ ఫ్రమ్ జీసస్ టు ఫర్గివ్ ద సిన్స్. 2nd అధికారం ఏంటో తెలిసిన? మనము దేవుని పిల్లలు అవటానికి, పాపము ద్వారా పాపములో పుట్టిన మనము, వాక్యములో రోమన్ చాప్టర్ 3 verse 10 ఏమనుందంటే మనందరం కూడా పాపులముగా ఉన్నాము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాను. మనం జన్మతః కర్మతః పాపులము, డియర్ వన్స్. కాబట్టి ఈ పాపములో ఉన్న మనము ఎవరు బిడ్డలమంటే సాతాను బిడ్డలము. ఈ సాతాను జనముగా ఉన్నటువంటి నీవు నేను చనిపోతే సాతానుడు ఎక్కడికి వెళ్తాడు? వాడి డెస్టినేషన్ ఇస్ ద హెల్. ఆ యొక్క నరకములోనికి వెళ్తావు. ఆ నరకము నుంచి తప్పించటం కోసము యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. నువ్వేం చేయాలో తెలిసిన? ఆయన ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఏంటి అధికారం అంటే నువ్వు ఆయన బిడ్డవుగా మారాలని. చేంజ్ టు బీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. 2వ అధికారం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు దేవుని బిడ్డలుగా ఉండే అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. చూసారు, అర్థమైందా మీకు? డిడ్ యూ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? మనము సాతాను బిడ్డలుగా ఉన్న మనము ఈ పాపముల్లో చనిపోతే నిత్య నరకానికి వెళ్తాం. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించటం కోసము యేసుక్రీస్తు వారు వచ్చాడు. నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆ యొక్క అధికారాన్ని పొందుకోవాలంటే జస్ట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వెవరు బిడ్డలు అవుతావో తెలిసిన? దేవుని బిడ్డలు. ఇట్స్ వెరీ సింపుల్ మెసేజ్. యేసు ప్రభు అంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. ఇక మనం ఈ లోక సంబంధులము కాదు. అంటే మన యొక్క జీవితం మారుతుంది, మనం దేవుని బిడ్డలుగా ఉంటాము. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా తప్పిపోరు ప్రియులారా. దేవుని యొక్క బిడ్డలుగా ఉండటం కోసమే మానవుని యొక్క ఆశ, ప్రయాస, తపన, కోరిక. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు దేవుని బిడ్డగా ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తుని మాత్రమే నమ్మాలి. ఆ రోజున యేసు ప్రభు ఇదే చెబుతూ ఉంటుంటే మత నాయకులకి ఇష్టం లేదు. ఈ రోజున కూడా ఇదే సత్యము గత 2000 సంవత్సరాల నుంచి, గత సృష్టి ఆరంభం మొదలుకొని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, ఇదిగో పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణాన్ని నుంచి తప్పించటం కోసమే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు.
నీవు నేను చేయవలసింది ఏంటంటే బిలీవ్, విశ్వాసం ఉంచు, నమ్ము. నమ్మటం అనేది బలవంతం చేయలేము ఎవరిని కూడా. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి టు బిలీవ్ జీసస్. ఆనెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. దట్ ఈస్ యూ డిసైడ్. నువ్వు నిర్ణయం తీసుకో. మూడవ అధికారం ఏంటో తెలిసిన ప్రియులరా, ఫస్ట్ది ఏం చెప్పాను? ఏ అధికారం ఉంది యేసయ్యకి? పాపములు క్షమించే అధికారం ఉంది. రెండవ అధికారం ఏంటి? దేవుని బిడ్డలుగా మార్చే అధికారం ఉంది. మూడవ అధికారం చూసినట్లయితే ఇక్కడికి రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఆయన పరలోకానికి వెళ్ళబోయే ముందు తన శిష్యులకి ఇచ్చిన అధికారం ఏంటో తెలిసినా ఇక్కడ 28వ అధ్యాయము 16వ వచనం, 17, 18వ వచనం చూసినట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. అండర్లైన్ చేసుకోండి. ఐ హ్యావ్ ద అథారిటీ అగైన్. నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఎక్కడంట? పరలోకమందును భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. మూడవ అధికారం ఏంటో తెలిసిన? యేసయ్యకి పరలోకమందును భూమి మీద కూడా సర్వ హక్కులు, సర్వ అధికారం ఇవ్వబడి ఉంది. ఆయన అంటున్నాడు, ఈ సువార్తను మీరు వెళ్ళి చెప్పండి. ఈ శుభవార్తను మీరు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం కానీ మీరు చదివినట్లయితే ఒకసారి చూస్తారా? మార్కు సువార్త 16వ అధ్యాయము, నమ్మి బాప్తిసం పొందినవాడు. దానికి ముందు 15వ వచనం చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు ఏంటి తెలుసిన? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పమంటున్నాడు? ఈ శుభవార్త. దిస్ ద గుడ్ న్యూస్. శుభవార్త, మంచి వార్త. మనం టీవీలు పెడితే ఎప్పుడు చూసినా సావులు, ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లు, ఎప్పుడు చూసినా మర్డర్లు, ఎప్పుడు చూసినా థెఫ్ట్. అవునా కదా? వార్తలు ఎక్కడ చూసినా చెడ్డ వార్తలే. బట్ ఒక వార్త మాత్రం ఎప్పుడు మంచి వార్తగానే నిలబడుతుంది. అదేంటో తెలిసిన? యేసుక్రీస్తు గురించిన వార్త. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించిన వార్త ఎప్పుడు కూడా మంచి వార్తే ప్రియులరా. ఏంటి ఆ వార్త అంటే, మనం పాపులమే, ఆయన మన పాపాలు క్షమించేవాడు. హల్లెలూయా. దిస్ ద సింపుల్ మెసేజ్. లెట్ దిస్ నేషన్ నో, లెట్ దిస్ వరల్డ్ నో, లెట్ దిస్ పీపుల్ నో, దిస్ లాంగ్వేజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నో that there is a good news, dear brothers and sisters. ఆ యొక్క మంచి వార్త ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అంటే నీవంటే యేసుక్రీస్తుకి ఇష్టము. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసమే ఆయన నీ పాపముల కోసరము, నా పాపముల కోసరము, ఈ సర్వమానవాళి పాపముల కోసరము ఆయన సిలువలో మన పాపముల కోసం రక్తం కార్చాడు. హల్లెలూయా. ఆయన సిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన ఆయన సజీవుడయ్యాడు. హల్లెలూయా. దిస్ ద గుడ్ న్యూస్. దిస్ ద సబ్స్టిట్యూషనరీ డెత్ అంటారు. నీ స్థానములో యేసుక్రీస్తు వారు చనిపోయాడు. నువ్వు పొందవలసిన దెబ్బలను యేసుక్రీస్తు వారు భరించాడు. నువ్వు పొందాల్సిన పాపపు శిక్ష అంతా కూడా యేసు ప్రభు వారు పొందాడు. ఈరోజు నువ్వు నేను చేయవలసిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే యాక్సెప్టింగ్, అంగీకరించటం, బిలీవ్ నీ హృదయములో. అది నేను మాత్రం చేయలేను. I can preach, I can tell the truth. ఇది సత్యమని నేను మీతో చెబుతున్నాను. నమ్మటమా నమ్మకపోవటం అనేది నీ తీర్మానము. నీ తీర్మానములో ఎవ్వరు కూడా ఇంటర్ఫిరెన్స్ ఉండదు.
చాలామంది అంటుకుంటూ ఉంటారు, వీళ్ళు బలవంతంగా మార్చేస్తున్నారు అంటున్నారు. చేయొద్దండి ఎవరన్నా మీలో బలవంతంగా మారినోళ్ళు. అసలు బలవంతంగా మారినోళ్ళు అసలు అది క్రైస్తవత్వమే కాదు. అది నువ్వు ఈ సత్యాన్ని అర్థం చేసుకొని, ఈ యొక్క సత్యాన్ని నువ్వు అర్థం చేసుకొని కానీ ఆయన అంగీకరించినట్లయితే యేసుప్రభు వారు అంటున్నాడు, నా బిడ్డలుగా మారుతారు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు అవ్వటం కోసమే ప్రియులన, పాపముల నుంచి విడుదల పొందటం కోసమే యేసుక్రీస్తుకి అధికారం ఉన్నది. ఏ అధికారమో తెలిసిన? పాపములు క్షమించే అధికారం. యేసుక్రీస్తుకు ఒక అధికారం ఉన్నది, ఆయనకు ఒక్కడికే ఉన్నది. ఏంటో తెలిసిన? దేవుని బిడ్డలుగా మార్చే అధికారం ఉన్నది. యేసుక్రీస్తు వారికి ఒకే ఒక అధికారం ఉంది, ఈ సువార్తను నమ్మించే అధికారం ఆయనకే ఉన్నది. కాబట్టి నువ్వు కానీ పాపివని గ్రహించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో నువ్వేం చేయాల్సిన పనుల, వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడ కూర్చున్నావో నీ హృదయాన్ని తెరువు. యేసు, నేను పాపిని, నన్ను క్షమించు. జస్ట్ స్మాల్ వర్డ్, ఫర్గివ్ మీ. ఏమని అడగాలో తెలుసు నువ్వు? ఇక ఏది అడక్కు, ఫర్గివ్ మీ, ఐఎమ్ ఎ సిన్నర్. యేసు, నేను పాపిని, నన్ను క్షమించు. నీ అధికారముతో నన్ను క్షమించు. నీ అధికారముతో నన్ను నీ బిడ్డగా మార్చుకో. నీ అధికారముతో నన్ను నీ పరలోక రాజ్యానికి చేర్చుకో. ఈ 3 మాటలు చెబితే నువ్వు ఆయన బిడ్డలుగా ఉంటావు. ఈ 3 మాటలే. యేసు, నన్ను క్షమించు. యేసు, నన్ను నీ బిడ్డగా మార్చుకో. యేసు, నన్ను నీ పరలోక రాజ్యానికి చేర్చు. ఈ మాట చెప్పడానికి అందరు ఇష్టపడుతున్నారు. మీరు ఇష్టపడినట్లయితే కళ్ళు మూసుకొని ఈ ప్రార్థన నాతో చెప్పండి. మీ మనసులో చెప్పుకోండి, ఎవరితో కాదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్. ఇది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయము. ఇది నీకు, నీ జీవితానికి, నీ యొక్క యుగయుగాలు జీవించే జీవితానికి సంబంధించినటువంటిది. దీంట్లో ఎవరి బలవంతం లేదు. నేను సత్యం చెప్పి ఇడుస్తున్నాను. నిర్ణయం తీసుకో. నీకు యేసు కావాలంటే, నీ పాపముల నుంచి క్షమాపణ కావాలంటే, యేసు, నేను పాపిని, ఐఎమ్ ఎ సిన్నర్, ప్లీజ్ ఫర్గివ్ మై సిన్స్, చేంజ్ మై లైఫ్, కమ్ ఇన్ టు మై హార్ట్ అండ్ చేంజ్ మీ యాజ్ యువర్ చైల్డ్, గివ్ మీ దట్ హెవెన్ వెన్ ఐ డై. యేసు, నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా మార్చుకో, నువ్విచ్చే పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎందరైతే ఈ నిర్ణయం తీసుకున్నారో, ఈ యొక్క నువ్విచ్చిన అధికారముతోటి ప్రభువా, వారిని క్షమించండి, వారిని మన్నించండి, నీ కృపతో నింపమని మా ప్రార్థన ఆలకించండి. ఈ వాక్యం నాయన ఇక్కడ కూర్చొని విన్నవారు, లైవ్లో విన్నవారు, ఈ రికార్డ్ అయిన మెసేజెస్ ఇంకా భవిష్యత్తులో వినబోయే వారిని కూడా ఆశీర్వదించమని, దీవించి బలపరిచి ఈ సంఘమును ఆయన దినదినము క్షేమాభివృద్ధి కలుగు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చక్కటి ఉపదేశాలు విన్నారు. ప్రతి వారము రండి, దేవుని మాటలు వినండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.